వాటాలు రాయించుకున్నారు, లేకపోతే జైల్లో పెడతామన్నారు, చంపేస్తామన్నారు. ప్రాణం పోతే మళ్లీ రాదు, ఆస్తి పోతే సంపాదించుకుంటామని చాలా మంది సరెండర్ అయిపోయారు. అలాంటి దుర్మార్గులు తిరుపతిలో మీరు చూస్తే అమర్ రాజా బ్యాటరీ కూడా పారిపోయే పరిస్థితికి వచ్చింది. కాబట్టి లూలు వెళ్లిపోయే పరిస్థితికి వచ్చింది. ఒకటి రెండుగా చాలా ఇండస్ట్రీస్ పారిపోయినాయి. రిమ్స్ ని నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, రిమ్స్ ని మళ్లీ ఒక అంతర్జాతీయ సంస్థలో నిమ్స్ తో సమానంగా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. లా అండ్ ఆర్డర్ కాపాడుతా. నేనే రాయలసీమలో ముఠాలో అణిచివేసిన వ్యక్తిని నేనే, గుర్తుపెట్టుకోండి మీరంతా. అంతమను రాయలసీమ అంతా ముఠాలుండేటివి. ఒకటే ఆలోచించాను, తన మన భేదం లేకుండా ఎవరు ముఠాల్లో